వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, లేకుంటే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుందని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన దండమూడి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రసాద్ తెలిపారు. అధిక శాతం మంచినీరు, కొబ్బరి నీరు తీసుకోవాలని సూచించారు. శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి స్వేదం ద్వారా నీరు బయటకు పోతుందని, అదే స్థాయిలో నీటిని తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. సాధ్యమైనంత వరకు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో సంచరించకుండా ఉంటే బాగుంటుందని అన్నారు. ప్రకృతి పరంగా వచ్చే కాలాలకు అనుగుణంగా జీవనం సాగించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. ఏదైనా రుగ్మతతో బాధపడితే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యుల సలహా పొందాలని తెలిపారు. డీహైడ్రేషన్ కు గురి కాకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తే వేసవి కాలం నుంచి ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని అన్నారు. పాశ్చాత్య శీత పానీయాల జోలికి వెళ్లవద్దని సూచించారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారంలో. నేను డాక్టర్ ప్రసాద్ జంగారెడ్డిలో ప్రాక్టీస్ చేస్తున్నాను. సిటీ కేబుల్ ప్రేక్షకులకు నేను ఇచ్చేటువంటి సలహా ఈ వేసవి తాపాన్ని ఎలా తట్టుకోవాలి అనేది. వేసవి అనేది ప్రకృతి మనకిచ్చినటువంటి వరం. 3 కాలాల్లో వేసవి ఒకటి. వేసవి వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే సముద్రాల్లో ఉన్నటువంటి జలం అంతా ఎవాపరేట్ అయ్యి మళ్ళీ వర్షం రూపంలో భూమి మీద వచ్చి మళ్ళీ భూమి యొక్క పచ్చదనాన్ని నిలబెట్టాలంటే వేసవి అవసరం. నెక్స్ట్ మన లైవ్లీవుడ్ మెయింటైన్ అవ్వాలంటే సూక్ష్మ క్రిములను నిర్మూలించాలన్నా ఈ హై హీట్ కావాలి. ఇది ఒక రకంగా మంచి, ఒక రకంగా చెడు కూడా. ఈ హై టెంపరేచర్ని మన బాడీ తట్టుకోలేదు. మన బాడీ 75% 80% వాటర్తోనే తయారై ఉంది. ఈ వాటర్లో జరిగేటువంటి సహజమైనటువంటి ప్రక్రియలు అనగా జీవనానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నిరంతరం వేగంగా జరుగుతూ ఉండాలి. ఇది కనుక హీట్ ఎక్కువైతే ఆ ప్రాబ్లమ్స్ పెరిగి బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ లేక సడన్గా మోర్చ రావటం, పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ వేసవిలో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎప్పుడు నిరంతరం వాటర్ తీసుకుంటూ ఉండాలి. 2 బయటికి అనగా ఉదయం 10 తర్వాత సాయంత్రం 4:30 లోపల పిల్లలని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎండకి ఎక్స్పోజ్ కానివ్వకుండా ఉండాలి. ఎండకి ఎక్స్పోజ్ అయితే వచ్చే నష్టం ఏంటి? ఆ హై టెంపరేచర్కి బ్రెయిన్లో ఉన్నటువంటి తలలో ఉన్నటువంటి బ్రెయిన్ హీట్ ఎక్కి జీవ కార్యక్రమాలని మందగించి ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. దాన్ని వడదెబ్బ అంటాం. ఈ వడదెబ్బ రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అవకాశం ఉంటే వైట్ డ్రెస్, హీట్ని రిజెక్ట్ చేసేవి, బ్లాక్ డ్రెస్ హీట్ని అబ్జర్వ్ చేసుకుని ఇబ్బంది పెట్టేవి. పిల్లలకి లూజ్గా ఉండేటువంటి వైట్ డ్రెస్లు వేసుకోవాలి. 2 వాటర్ నిరంతరము ఉదయం నుంచి సాయంత్రం లోపల మన ఇంట్లో ఉన్నాం కదా అని అనుకోకుండా తెలియకుండానే బాడీలోంచి స్వెట్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి వారికి నిరంతరం వాటర్ ఇస్తూ ఉండాలి, ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి. దీంతో పాటు మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే భగవంతుడు ఇచ్చినటువంటి రక్షణ కవచాలు వాటర్. ఈ వాటర్ని మనం భారతదేశపు యొక్క సంపదని ఈ కోకోకోలా, కూల్ డ్రింక్స్ వీటి రూపంలో చాలా నిరుపయోగంగా తరలించుకు వెళుతున్నారు. మనకి సహసిద్ధంగా ఉన్నటువంటి మన రైతు సోదరులు, మన భారతీయ దేశంలో భూమి మీద పండేది అద్భుతమైనటువంటి పోషకాలు ఉన్నటువంటిది కోకోనట్ వాటర్. దాన్ని మనం గనక ఇవ్వగలిగితే ఆ థమ్సప్ కంటే ఇది 1000 రెట్లు ఎక్కువగా ఉపయోగపడేది. దీంట్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వాటిల్లో ఆ కూల్ డ్రింక్స్లో ఉండేవి కేవలం షుగరు ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, పురుగు మందులు. ఎందుకంటే మళ్ళీ క్రిములు రాకుండా షుగర్ దగ్గరికి పురుగు మందులు కలుపుతారు. కాబట్టి తాత్కాలికంగా రుచికరంగా ఉన్న మన బాడీకి ఉపయోగపడేటువంటి కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేసి సేఫ్టీ అండ్ ద బెస్ట్ న్యూట్రియంట్స్ ఉన్నటువంటి నేచురల్ కోకోనట్ వాటర్ని తీసుకుంటూ 2 విధాలుగా భారతదేశపు జీడిపి పెరగడానికి, రైతు సోదరులకి ఉపయోగపడడానికి, దానికంటే ముఖ్యంగా మన శరీరంలో పోషకాలు కావలసినంత సమృద్ధిగా ఉన్నటువంటి కోకోనట్ వాటర్ని తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. 2 ఈ వేసవిలో సహజంగా జరిగేటువంటిది కంటామినేటెడ్ వాటర్ కానీ కంటామినేటెడ్ ఫుడ్ కానీ తీసుకుంటే డయేరియా ప్రబలే అవకాశం ఉంటుంది పిల్లల్లో. కాబట్టి ప్యూరిఫైడ్ వాటర్ని చక్కగా ప్యూరిఫై చేసుకుని పిల్లలకి ఇస్తూ ఉండాలి. సమ్మర్లో ఎటువంటి పరిస్థితులను బయటికి పంపించడానికి ప్రయత్నం చేయొద్దు. చేసిన అది ఈవినింగ్ 5 తర్వాత అయితే బాగుంటుంది.